హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం ప్రణాళికా వ్యవస్థ, ప్లానింగ్ సిస్టమ్. ప్రణాళిక ఈ టాపిక్ మనకి యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి, ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం మనకి. ఈ ప్రణాళిక అనేటువంటిది చాలా సాధారణమైనటువంటి పదం, అందరూ కామన్గా ఉపయోగిస్తారు. ప్లానింగ్ లేదా ప్లాన్ చేసుకుంటున్నాను, ప్రణాళిక బాగా అచ్చ తెలుగులో మాట్లాడితే ప్రణాళిక అంటాం. ఏంటి ప్రణాళిక? ప్రణాళిక అనేది లక్ష్యాలను నిర్దేశించడం, వ్యూహాలను అభివృద్ధి చేయడం, చెప్పబడిన లక్ష్యాలను సాధించడానికి చేయవలసిన ప్రక్రియను తయారు చేయటం. ఇది డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సాధారణమైన రీతిలో మనం మాట్లాడుకోవాలంటే, మీరు ఒక పని చేయాలన్నా లేదా ఒక దాన్ని సాధించాలన్నా, అనుకున్న లక్ష్యాలని నెరవేర్చుకోవాలనుకున్నా ప్లాన్ చేసుకుంటాం. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ జాబ్ సంపాదించడం అనేది మీ లక్ష్యం అనుకోండి. గవర్నమెంట్ జాబ్ని సాధించడానికి మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటి? గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి ఎటువంటి లక్ష్యాలు, ఏ జాబ్ మీరు సాధించాలనుకుంటున్నారు? ఒక టార్గెట్, లక్ష్యం, సెట్టింగ్ ద టార్గెట్ ఆర్ ఆబ్జెక్టివ్, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం, నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించటం అనేది ఎలా? కొన్ని వ్యూహాలని మనం డెవలప్ చేసుకోవటం ద్వారా, స్ట్రాటజీస్ అంటారు వాటిని. ఏంటి ఆ స్ట్రాటజీస్? రైట్, నేను ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి, ఒక ఐఏఎస్ లేదా ఒక గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 జాబ్ని సాధించాలి అంటే దానికి నాకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? గ్రాడ్యుయేషన్ కావాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలి, టైం స్పెండ్ చేయాలి, కోచింగ్ తీసుకోవాలి, డబ్బులు స్పెండ్ చేయాలి. సో వాటిని సమకూర్చుకోవటం, కొన్ని వ్యూహాలు, ఎలా చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, గైడెన్స్ ఎలా తీసుకోవాలి, వ్యూహాలు. సో లక్ష్యాన్ని ఛేదించేటువంటి దిశలో మనం వ్యూహాల్ని డెవలప్ చేసుకుంటాం. ఈ క్రమంలో మనం ఏం చేస్తామంటే, మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ని ఉపయోగించుకోవటం. ఉద్యోగం సంపాదించాలంటే ఊరికే రాదు కదా. మన ఇంట్లో కావాల్సిన ఏంటంటే, ఉద్యోగం రావాలంటే మనకు కావాల్సిన మెయిన్ ఫిజికల్ రిసోర్సెస్, భౌతిక వనరులు. రెండవది క్యాపిటల్ రిసోర్సెస్, మూలధన వనరులు. ఇవి భౌతిక వనరులు. సో ఫిజికల్ రిసోర్సెస్, క్యాపిటల్ రిసోర్సెస్. నీ సైకలాజికల్ రిసోర్సెస్, మానసిక పరిస్థితి. ఒక ఉద్యోగం సాధించాలి అంటే మీకు కావాల్సినటువంటి అంశాలు ఫిజికల్ రిసోర్సెస్, భౌతికంగా వెదర్ ఐఎమ్ ఫిట్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆర్ నాట్, వెదర్ ఐఎమ్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద సిలబస్ ఆర్ నాట్, ఆ సిలబస్ని చదవగలనా లేదా, ఆ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవ్వగలనా లేదా, అంత స్టామినా నాకు ఉందా, గంటలు కూర్చుని నేను చదవాలి, కోచింగ్ తీసుకుంటే గంటల కొద్దీ నేను క్లాస్ రూమ్లో కూర్చోవాలి, ఆ ఫిజికల్ ఫిట్నెస్ నాకు ఉందా లేదా అంచనా వేసుకుంటాం సాధారణంగా. రెండవది, కోచింగ్ తీసుకోవాలన్నా, ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలన్నా బుక్స్ కొనాలి, స్టేషనరీ కొనాలి, కోచింగ్ ఫీ కట్టాలి, పర్సనల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, మూలధన ఎక్స్పెండిచర్. మూడవది మానసిక, సైకలాజికల్ రిసోర్సెస్. ఈ సైకలాజికల్ రిసోర్సెస్లో నేను చదవగలనా లేదా, ఐఏఎస్ నేను చదవగలనా లేదా, నా సైకలాజికల్ కండిషన్ ఏంటి, నా మెంటల్ కండిషన్ ఏంటి, ఈ అంశాలు మనం పరిగణలో తీసుకుంటాం. ఈ వనరులను అంచనా వేసుకుని అనుకున్న లక్ష్యాలని సాధించడం కోసం మన వ్యూహాన్ని డెవలప్ చేసుకోవడాన్నే ప్రణాళిక అంటాం. అంటే అనుకున్న లక్ష్యాలని, ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ ద టార్గెట్స్, యూటిలైజింగ్ ద అవైలబుల్ రిసోర్సెస్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. సో ఎట్ ది సేమ్ టైం ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలి అంటే అవి కూడా ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటాయి. దేశ వృద్ధి, ఒక దేశం బాగుపడాలి అంటే దానికి కావాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి, మనం డిస్కస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.
ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక ప్రణాళిక అనేటువంటిది ప్రభుత్వం నిర్దేశించిన లేదా నిర్వచించిన కొన్ని లక్ష్యాలను, ఏంటి ఆ లక్ష్యాలు? ప్రతి ప్రభుత్వానికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఏంటి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలి, అగ్రికల్చర్ డెవలప్మెంట్ జరగాలి, సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్ జరగాలి, మానవ అభివృద్ధి జరగాలి, ప్రజలందరికీ అవసరాలు అన్నీ అందుబాటులో ఉండాలి, వాళ్ళ అవసరాలు తీరాలి, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరగాలి, పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం పెరగాలి. సో ఇవన్నీ కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటుంది. లేదా ఇరిగేషన్ డెవలప్మెంట్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఎడ్యుకేషను, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి. ఇవన్నీ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి లక్ష్యాలు. సో ప్రభుత్వం మనగలగాలి అంటే టు సర్వైవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద పర్టికులర్ గవర్నమెంట్, ఆ ప్రభుత్వానికి కొన్ని లక్ష్యాలు ఉండాలి. సో ఆ ప్రభుత్వం ముందుకు రన్ అవ్వాలంటే ప్రణాళికలు అవసరం. ఆ ప్రణాళికలో భాగంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది ప్రభుత్వం. ఈ లక్ష్యాలను సాధించడానికి వనరులు కావాలి. మళ్ళీ సేమ్, ఈ వనరులు ప్రభుత్వానికి లేదా ఒక దేశం ఆర్థికంగా భౌతికంగా అభివృద్ధి చెందాలి అంటే వనరులు కావాలి. ఆల్రెడీ ప్రతి ప్రభుత్వానికి ప్రతి దేశంలో కొన్ని వనరులు ఉంటాయి. ఈ వనరులు మళ్ళీ భౌతిక వనరులు, ఫిజికల్ రిసోర్సెస్. రెండోది మూలధన, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నాలుగోది హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు. భౌతిక వనరులు అనేసరికి మనకి ప్రకృతిలో లభించేటువంటి కోల్ కావచ్చు, లేదా ఓర్స్, మనకి ముడినం కావచ్చు, ఇలాంటి వనరులు. అంటే కొంత శక్తి సంపద మనకు అవసరం ఉంటుంది. సో అవి మనకి ఎంత ఉన్నాయి వాటిని అసెస్ చేసుకోవాలి. రెండోది మూలధన వనరులు. భౌతిక వనరులని ఉపయోగించి వాటిని ఎక్స్ప్లోర్ చేసుకుని, వాటిని తవ్వి వాటిని ఎక్స్ప్లోర్ చేసుకుని వాటిని సక్రమంగా ఇండస్ట్రీ ద్వారా లేదా వ్యవసాయ రంగం ద్వారా ఉపయోగించాలి అంటే క్యాపిటల్, మూలధన ఖర్చు ఉంటుంది. మూలధనం ఎంత ఉంది? ఈ రెండింటిని మనం ఎక్స్ప్లోర్ చేసుకుని దేశ ఆర్థికాభివృద్ధిని కాంక్షించాలి అంటే మూడోది కావాల్సిన మానవ వనరులు. ఎడ్యుకేటెడ్ పీపుల్, స్కిల్డ్ పీపుల్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో ఈ మూడు అంశాలని, మూడు వనరులని సమీకరించుకొని అనుకున్న లక్ష్యాలని సాధించడం కోసం మనం చేసేటువంటి ప్రయత్నాన్నే, ఆ ప్రక్రియనే ప్రణాళిక అంటాం. సో స్థూలంగా చెప్పాలంటే ప్రణాళిక అనేటువంటిది నిర్దేశింపబడిన లక్ష్యాలని సాధించడం కోసం అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని చేసేటువంటి న్యాయమైన లేదా సంబద్ధమైన ఒక ప్రక్రియ. రెండు పాయింట్లు, ఒకటి లక్ష్యాలు, రెండోది ఆ లక్ష్యాలని ఛేదించడం కోసం మనం ఉపయోగించేటువంటి వనరులు. సో వనరుల్ని సక్రమంగా ఉపయోగించుకొని ఆ వినియోగించుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాలని లేదా నిర్దేశించబడిన లక్ష్యాలని మనం చేరుకోవడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ, ఒక వ్యూహం, దాన్నే మనం ప్రణాళిక అంటాం. సో ఈ ప్రణాళికా వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఎలా స్ప్రెడ్ అయింది, ఈ ప్రణాళిక అనేటువంటి కాన్సెప్ట్, భావన ఎలా వచ్చింది, అది భారతదేశం ఎటువంటి పరిస్థితుల్లో అడాప్ట్ చేసుకుంది అనేటువంటి అంశాలను పరిశీలనలో తీసుకుంటే ప్రణాళికా వ్యవస్థ అనేటువంటిది 1929-1930 తర్వాత ప్రపంచ దేశాలు ప్రణాళికల యొక్క ప్రాముఖ్యతను గుర్తించినాయి. అది ఏ విధంగా జరిగిందంటే 1929లో అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది. దీన్ని గ్రేట్ డిప్రెషన్ అంటారు. ద గ్రేట్ డిప్రెషన్, ఆర్థిక మాంద్యం. 1929 అక్టోబర్ నెలలో ప్రారంభమైనటువంటి ఈ ఆర్థిక మాంద్యం, ద సో కాల్డ్ గ్రేట్ డిప్రెషన్, కాజ్డ్ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ అ ప్లానింగ్ సిస్టమ్ బై ద వరల్డ్ కంట్రీస్. ప్రపంచ దేశాలు ప్రణాళికా వ్యవస్థని అవలంబించడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అంటే ప్లాన్స్ అనేవి అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి సార్. అంతకుముందు అయినాయి, కొన్ని కంట్రీస్ ఫాలో అయినాయి. కానీ దాని యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది అప్పుడు తెలిసి వచ్చింది దేశాలకి. ఏంటి ఆర్థిక మాంద్యం, ఎందుకు ఇది ప్రణాళికకి ప్రాముఖ్యత ఇచ్చింది, లేదా ప్రణాళికను అమలు చేయడానికి ప్రపంచ దేశాలు ఎందుకు ప్రణాళికా వ్యవస్థ పట్ల ఆసక్తి చూపినాయి అనే దాన్ని పరిశీలిస్తే
గ్రేట్ డిప్రెషన్. ఏంటి గ్రేట్ డిప్రెషన్ అంటే అమెరికన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ద కొలాప్స్ ఆఫ్ అమెరికన్ స్టాక్ మార్కెట్. న్యూయార్క్ స్టాక్ మార్కెట్ అనేటువంటిది ప్రపంచంలో న్యూయార్క్ స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు, చాలా ప్రధానమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్. చాలామందికి స్టాక్ ఎక్స్చేంజ్ అని చాలామందికి తెలియదు. షేర్లు, స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్లు అంటే కొంచెం బిగినర్స్కి కొద్దిగా ఇబ్బందికరమైందే. ఒక బ్రీఫ్గా చెప్తాం. మళ్ళీ ఈ టాపిక్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఇటు సివిల్స్లోను, గ్రూప్ 1లోను మనకు ఉంటాయి కాబట్టి, ఆ టాపిక్ ఉంటుంది కాబట్టి ఇంకా డీటెయిల్గా మీకు చెప్తా. బ్రీఫ్గా నేను ఒక మాట చెప్తా. మీరు ఒక ఇన్వెస్టర్, మీ డబ్బుల్ని ఇంట్లో దాచుకుంటే మీకు రిటర్న్స్ ఉండవు. దాన్ని మీరు బ్యాంకులోనో ఎవరికైనా వడ్డీకి ఇవ్వటం, ఇంకా వేరే చోట పెట్టుబడితే రేట్ ఆఫ్ రిటర్న్స్, మీకు వడ్డీ ద్వారా రిటర్న్స్ వస్తాయి మీకు. ఆ విధంగా మీరు పెట్టిన పెట్టుబడికి వెనక్కి వచ్చేటువంటి రేట్ ఆఫ్ రిటర్న్, వడ్డీ ద్వారా మరే ద్వారా లాభం వచ్చేటువంటి కొన్ని అంశాల్లో షేర్ అనేటువంటిది ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ షేర్ ఏంటంటే మీరు ఒక కంపెనీలో మీ డబ్బుల్ని పెట్టుబడిగా పెడతారు. మీలాగా చాలామంది పెడతారు. అందరి దగ్గర డబ్బులు తీసుకుని కంపెనీ ప్రారంభిస్తాడు. కంపెనీకి లాభాలు వచ్చిన తర్వాత, లాభాలు వస్తున్నప్పుడు ఆ లాభాల్లో వాటా మీకు పంచుతాడు. అంటే మీరు వాటాదారు, షేర్ హోల్డర్ అంటే వాటాదారుడు అని అర్థం. మీరు ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్టుగా, సపోజ్ XYZ కంపెనీలో మీరు ₹1,00,000 పెట్టుబడి పెట్టారనుకుందాం. ₹1,00,000 పెట్టుబడి పెట్టినప్పుడు ₹1,00,000కి సంబంధించి కంపెనీకి లాభం ఎంత వస్తుందో ఆ ₹1,00,000కి సంబంధించిన లాభంలో వాటా నీకు ఇస్తాడు కంపెనీ వాడు. ఈ ₹1,00,000కి సంబంధించి మరి నాకు ఇన్సూరెన్స్ ఏంటి సార్ అంటారు. మీకు డాక్యుమెంట్ ఇస్తాడు, షేర్ సర్టిఫికేట్ అంటారు దాన్ని, షేర్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఉంటుంది మీ దగ్గర, ₹1,00,000కి సంబంధించి మీరు ఈ విధంగా ఇచ్చారని మీకు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, మన ప్రామిసరీ నోట్ లాగా. అయితే మరి లాభాలు వస్తూ ఉంటాయి సార్, మధ్యలో డబ్బులు కావాలని అనుకున్నప్పుడు నువ్వు షేర్ని అమ్మేసుకోవచ్చు మార్కెట్లో. మరి ₹1,00,000కి అమ్మాలా, ఎక్కువకి అమ్మాలా అంటే ఆ రోజున ఆ షేర్ వాల్యూ ఆ పర్టికులర్ స్టాక్ మార్కెట్స్లో ఏ రేటుకు ఉందో ఆ రేటుకు నువ్వు అమ్ముకోవచ్చు. సపోజ్ ₹1,00,000 వర్త్ ఆఫ్ షేర్ నీకు ₹1,50,000 అయింది అనుకుందాం, ₹1,50,000 అయింది అనుకుందాం. ఎలా అయింది సార్ అని మీకు డౌట్ వస్తుంది. ఒక షేర్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి పెరుగుతుంది, గుడ్ విల్ని బట్టి పెరుగుతుంది, మార్కెట్ కండిషన్స్లో ఆ కంపెనీకి ఉన్నటువంటి రెప్యుటేషన్ బట్టి పెరుగుతుంది. సో ఈ షేర్ నువ్వు అమ్మేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. అయితే తక్కువగా ఎక్కువ అన్నది ఆ మార్కెట్ కండిషన్స్ బట్టి, ఆ కంపెనీ రెప్యుటేషన్, గుడ్ విల్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఒక కంపెనీకి లాస్ వచ్చిందనుకోండి, కంపెనీ నీకేమి ఇవ్వదు. లాభాలు వస్తేనే లాభాల్లో వాటా నీకు ఇష్టం లేదనుకుంటే షేర్ని అమ్మేసుకోవచ్చు. ఈ షేర్లు కొనటం అమ్మటం అనేటువంటిది స్టాక్ మార్కెట్ ద్వారా జరుగుతుంది. స్టాక్ మార్కెట్ ఎందుకు ఈ షేర్లు ఎక్కువ పెడతారు జనాలు అంటే రేట్ ఆఫ్ రిటర్న్స్. నీకు వడ్డీ అయితే మహా అయితే 5%, 6%, 7% వస్తుంది మామూలుగా మాకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే. కానీ షేర్ మార్కెట్లో పెడితే రిస్క్ ఎక్కువ, రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలామంది స్టాక్ మార్కెట్లో పెడతారు. ఆ విధంగా అమెరికన్ స్టాక్ మార్కెట్ చాలా రెప్యూటెడ్ మార్కెట్. ప్రపంచ దేశాల్లో ఇన్వెస్టర్లు కావచ్చు, అమెరికాలో ఇన్వెస్టర్లు కావచ్చు, వాళ్ళ డబ్బుని ఎక్కువ అమెరికన్ స్టాక్ మార్కెట్లో పెడతారు, బికాస్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎక్కువ కాబట్టి. ఆ విధంగా అమెరికన్ స్టాక్ మార్కెట్లో పెట్టేటువంటి పెట్టుబడులు సడన్గా 1929 అక్టోబర్ 24 వరకు బాగానే ఉంది. 24 నుంచి పెట్టుబడులు బాగా పెరిగిపోయినాయి. జనాలు విపరీతంగా షేర్లు కొనేయటం మొదలుపెట్టారు. కంపెనీ షేర్లు ఒక్కో షేరు ₹50 షేరు ₹60, ₹70, ₹60, ₹70 కొన్నారు. ₹50 వర్త్ ఆఫ్ షేర్ ఈజ్ బీయింగ్ బాట్ బై ద ఇన్వెస్టర్స్ అట్ ద రేట్ ఆఫ్ ₹60, ₹70, ₹80 అట్లా ఎక్కువ పెట్టుకునేస్తున్నారు. ఎందుకు? ఈరోజు నీ 70 కొంటే ఒక 1 month 2 months తర్వాత ₹100 అవ్వచ్చు, అంటే ₹30 నాకు మార్జిన్ ఉంటుందన్న ఉద్దేశంతో షేర్లు కొనడం మొదలుపెట్టారు. ఇటువైపు అమెరికన్ బ్యాంకులు కూడా భయంకరంగా లోన్స్ ఇవ్వడం మొదలుపెట్టి తక్కువ వడ్డీ రేటుకి, సబ్ ప్రైమ్ లెండింగ్ రేట్లు అంటారు, అసలు ఇంట్రెస్ట్ రేట్ కంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి డబ్బులు పంప్ చేయడం మొదలుపెట్టారు. ఇన్వెస్టర్లు లోన్లు తీసుకోవడం, షేర్లు కొనేయటం, అందరూ షేర్లు కొనేస్తున్నారు. రేట్లు పెరిగిపోతున్నాయి అదే పనిగా. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ద బబుల్ వాజ్ బర్స్ట్. ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత జనాలకు భయం వేస్తుంది. అమ్మో షేర్లు ఇంత పెరిగిపోతున్నాయి, ఒకవేళ షేర్ల ధరలు పడిపోతే ఏమిటి అని ఒక భయం వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఉన్నవాళ్ళు టకటక ఆ షేర్లు అమ్మేస్తారు, తక్కువ రేటుకి అమ్మేస్తారు. ₹100 కొన్నవాడు
98 రూపాయలు 98 రూపీస్కి అమ్మేయచ్చు. 100 రూపీస్కి కొన్నాడు, 98 రూపీస్కి అమ్మేయచ్చు వాడు. 2 రూపీస్ లాస్, పోతే పోయిన 98 రూపీస్ అన్న వస్తున్న నమ్మకం వాడికి. ఈ విధంగా భయం వేసి జనాలు అందిన కాడికి అమ్మేసుకోవడం మొదలుపెట్టారు. దాంతో మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మరి బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ తీసుకున్నారు, అప్పులు చేశారు, ఆ డబ్బులు ఎలా వస్తాయి? బ్యాంకులు లాస్ అయిపోయినాయి. దాని ప్రభావం పరోక్షంగా ఇండస్ట్రీస్ మీద పడిపోయింది. ఓవరాల్గా అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద డిపెండ్ అయిన మిగతా ప్రపంచ దేశాల పరిస్థితులు కూడా నాశనం అయిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే 24 అక్టోబర్ 1929 ఫస్ట్ జరిగింది. డౌ జోన్స్ అంటారు. అమెరికన్ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 2 ఉంటాయి. ఒకటి డౌ జోన్స్, రెండోది ఫస్ట్ వన్ డౌ జోన్స్. డౌ జోన్స్లో జరిగినటువంటి ఫస్ట్ బ్లాస్ట్ 24 అక్టోబర్లో జరిగింది. అందుకని అది గురువారం జరిగింది, థర్స్డే. దాన్ని బ్లాక్ థర్స్డే అంటారు. దీన్ని బ్లాక్ థర్స్డే. అయితే బ్లాక్ థర్స్డే జరిగినటువంటి కొలాప్స్ అనేటువంటి పతనం అనేటువంటిది పెద్దగా లెక్క పెట్టాల్సినంత అవసరం లేదు. కానీ వితిన్ 4 days 28 అక్టోబర్ 1929 మొత్తం అసలు గ్రేట్ డిప్రెషన్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనకు ఒక రకంగా చెప్పాలంటే దాన్ని బ్లాక్ మండే అంటారు. బ్లాక్ మండే ఇది పునాది, గ్రేట్ డిప్రెషన్ పునాది. అమెరికన్ స్టాక్ మార్కెట్ పతనం అయిపోవటానికి, షేర్ వాల్యూస్ పడిపోవటానికి, పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ వాళ్ళు పెట్టిన పెట్టుబడి లాస్ అయిపోవటానికి ఫస్ట్ ముందు అడుగు అన్నమాట ఇది. ఆ తర్వాత వాల్ స్ట్రీట్ మార్కెట్, మన న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉండేది వాల్ స్ట్రీట్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉండేది వాల్ స్ట్రీట్ మార్కెట్లో. ఈ వాల్ స్ట్రీట్ మార్కెట్లో ఉండేటువంటి లిస్టింగ్లు ఏమైతే ఉంటాయో, అంటే షేర్లు వాల్యూస్ డిస్ప్లే చేసేదాన్ని లిస్టింగ్ అంటారు. ఆ లిస్టింగ్ 29 అక్టోబర్ 1929 తేదీన 1929 ఇయర్లో 29 అక్టోబర్ ఈ వాల్ స్ట్రీట్ మార్కెట్ పూర్తిగా పతనం అయిపోయింది, సడన్గా పడిపోయింది. అది ట్యూస్డే జరిగింది కాబట్టి దాన్ని బ్లాక్ ట్యూస్డే అంటారు. సో 24 అక్టోబర్న ప్రారంభమైనటువంటి ఈ గ్రేట్ డిప్రెషన్ 29 అక్టోబర్కి పూర్తిగా బ్లాస్ట్ అయిపోయింది. దాంతో అమెరికన్ స్టాక్ మార్కెట్ యొక్క పతనం యొక్క ప్రభావం రంగాల మీద పడింది. వ్యవసాయ రంగం కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్, మిగతా రంగాల మీద పడింది. ఉద్యోగాలు లేవు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, పీపుల్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు స్పెండ్ దేర్ మనీ. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు స్పెండ్ చేయడానికి, ఖర్చు పెట్టట్లేదు. సో వస్తు ధరలు పడిపోయినాయి, ఉత్పత్తులు నిలిచిపోయినాయి. సో నిరుద్యోగం, అన్ని పరిస్థితులు ఆర్థికంగా, ఈ ఆర్థిక మాంద్యం ఆర్థికంగా దేశాన్ని కొంగదీసేసింది. ఈ మూమెంట్లో అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాడు హెర్బర్ట్ హూవర్ was the president of America at the time. I'm talking about 1929. 1933లో మనకి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అధికారంలోకి వచ్చాడు. హెర్బర్ట్ హూవర్ ఏం చేశాడంటే చర్యలు తీసుకున్నాడు, కానీ దీన్ని అవకాశంగా చేసుకుని డెమోక్రటిక్ క్యాండిడేట్ అయినటువంటి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఎలక్షన్లోకి వచ్చాడు. 1932లో ఎలక్షన్ జరిగింది. 1933 ఎలక్షన్స్ 33 మార్చ్లో అమెరికన్ ప్రెసిడెంట్గా రూజ్వెల్ట్ అధికారంలోకి వచ్చాడు. సో వాల్ స్ట్రీట్ పతనంతో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. యాక్చువల్గా రూజ్వెల్ట్ అధికారంలో రావడానికి న్యూ డీల్ పాలసీని ప్రకటించాడు. నేను అధికారంలోకి వస్తే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని నేను చక్కదిద్దుతాను, ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తాను, ఇండస్ట్రియల్ సెక్టార్ని డెవలప్ చేస్తాను, అగ్రికల్చర్ని కాంపన్సేట్ చేస్తాను, మిగతా రంగం నిరుద్యోగాన్ని పారదోలటం జరుగుతుంది. ఇలాంటి ప్రామిసెస్ చేశాడు. జనాల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూ డీల్ పాలసీ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఇది అమెరికా పరిస్థితి. అమెరికా పరిస్థితి అయిపోయిన తర్వాత ఈ ఆర్థిక మాంద్యంలో ఒకే ఒక దేశం బతికి బట్టగట్టింది ఆర్థికంగా. ఆ ఒక దేశం రష్యా. అన్ని ప్రపంచ దేశాల మీద ప్రభావం పడింది ఒక దేశం, అది రష్యా. కానీ అప్పుడు పరిస్థితుల్లో భారత్ ఎటువంటి పరిస్థితుల్లో ఉంది? 1929-30 అంటే 1929-30 అంటే భారతదేశంలో సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 1929 లాహోర్ సెషన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాహోర్ సెషన్ జరిగింది. 1930 నుంచి మనకి సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్, శాసన ఉల్లంఘన ఉద్యమం ప్రారంభమైంది. ఆ మూమెంట్లో ఈ ఆర్థిక మాంద్యం ప్రభావం పడింది. ప్రభావం దేని మీద పడిందంటే అన్ని రంగాల మీద పడాల. అన్ని రంగాలు పడతాకి మనకి హెవీ ఇండస్ట్రీస్ లేవు, భారీ పరిశ్రమలు భారతదేశంలో లేవు. కేవలం జనపనార, బొగ్గు, జూట్, కోల్,
డ్యూ టు కోల్ ఇండస్ట్రీస్ మీద మాత్రమే ప్రభావం పడింది, మిగతా వాటి మీద అంత ప్రభావం పడలేదు. స్మాల్ స్కేల్ చిన్న తరహా పరిశ్రమల మీద అంత ప్రభావం లేదని చెప్పవచ్చు ఒక రకంగా. రష్యా దగ్గరకు వచ్చేసరికి రష్యా ప్రణాళికాపరంగా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ. అంటే ఆర్థిక వ్యవస్థని ప్రణాళికాపరంగా చాలా బలోపేతం చేసుకున్నటువంటి రాజ్యం అని చెప్పదు. నిరంకుశ సార్వభౌమత్వ, అటార్కీ అంటారు దీన్ని యాక్చువల్ ఇంగ్లీష్లో. అటార్కీ అనేటువంటి కాన్సెప్ట్, వీళ్ళు మార్కెట్ ఎకానమీ గురించి చూసుకోవాలా. వాళ్ళు ఎంతవరకు ఏంటంటే దేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేసుకునేటువంటి యాక్టివిటీస్లో ఉన్నారని చెప్పవచ్చు. ఇది ఎలా జరిగిందంటే 1921లో లెనిన్ నూతన ఆర్థిక విధానాన్ని గోస్ ప్లాన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి, గోస్ ప్లాన్ అంటే ఏంటంటే ప్రణాళికలు అమలు చేయడానికి ఒక ఆర్గనైజేషన్ అమలు చేసి, ఇప్పుడు మనకు ప్లానింగ్ కమిషన్ ఎలాగో అలాగే గోస్ ప్లాన్ అనే దాన్ని ఒకటి అమలు చేశాడు. దాంతో ముందు నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ నూతన ఆర్థిక విధానాన్ని న్యూ ఎకనమిక్ పాలసీ, న్యూ ఎకనమిక్ పాలసీ అంటారు దీన్ని లెనిన్ 1921లో స్టార్ట్ చేశాడు. లెనిన్ స్టార్ట్ చేసిన దాన్ని జోసెఫ్ స్టాలిన్ తర్వాత కాలంలో వచ్చినటువంటి రష్యన్ ప్రెసిడెంట్, రష్యా అధ్యక్షుడు సమర్థించాడు. 1928 నుంచి స్టాలిన్ అధికారంలోకి వచ్చాడు. మొదట్లో సమర్థించినటువంటి అంటే న్యూ ఎకనమిక్ పాలసీని గోస్ ప్లాన్ని సమర్థించినటువంటి జోసెఫ్ స్టాలిన్ 1928లో అధికారంలోకి వచ్చి ఈ గోస్ ప్లాన్, ఈ న్యూ ఎకనమిక్ పాలసీ అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి అతను ఏం చేశాడు, 1928 నుంచి పంచవర్ష ప్రణాళికల్ని ప్రారంభించాడు. 5 year ప్లాన్స్. ఈ 5 year ప్లాన్ కాన్సెప్టే మన భారతదేశం అడాప్ట్ చేసుకుంది. రష్యా, ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ సోషలిస్ట్ ఫేవరెట్ కాబట్టి, సోషలిస్ట్ భావజాలం, సామ్యవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి రష్యాలో ఉన్న సామ్యవాద భావాలని కొంత తీసుకోవడం జరిగింది. సో 1928-32 కాలానికి ఫస్ట్ 5 year ప్లాన్ని రష్యాలో అమలు చేశారు. ఎప్పుడైతే ఈ రష్యాలో దీన్ని అమలు చేశారో అంటే గ్రేట్ డిప్రెషన్ స్టార్ట్ అయ్యే టైంకి రష్యా సేఫ్ సైడ్లో ఉంది. అంటే పంచవర్ష ప్రణాళిక అమలు చేసి, ఇదిగో ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్మెంట్ ఇంత ఉండాలి, అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్మెంట్ ఇంత ఉండాలి, సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్ ఉండాలి, సోషల్ సెక్టర్ ఇంత డెవలప్మెంట్లో ఉండాలి. కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేసుకుని పెట్టుబడులు పెట్టుకుని జాగ్రత్తగా ఉంది. ఆర్థిక మాంద్యం వచ్చింది, రష్యాకి ఎఫెక్ట్ అవ్వాల. అది మెయిన్ రీజన్. ఆర్థిక మాంద్య కాలంలో ఆర్థిక మాంద్యానికి లోన్ కానటువంటి దేశం ఏది ఉందయ్యా అంటే రష్యా. రష్యా వాజ్ ద ఓన్లీ వన్ కంట్రీ దట్ హెస్ కమ్అట్ ఫ్రమ్ అ గ్రేట్ డిప్రెషన్. సో ఈ పంచవర్ష ప్రణాళిక అనేటువంటి కాన్సెప్ట్ని రష్యా స్టార్ట్ చేయింది. ఈ ప్రణాళిక విధానమే ఈ ఆర్థిక మాంద్యం తట్టుకుని నిలబడ్డ కారణమైంది. తర్వాత కాలంలో భారతదేశం దాన్ని అడాప్ట్ చేసుకుంది. ఈ విధంగా ప్రణాళికా వ్యవస్థ అనేటువంటిది మనం అడాప్ట్ చేసుకోవడం మొదలుపెట్టాం. అయితే ఈ ప్లాన్లు చాలా రకాలు ఉంటాయి. ఒక్కో దేశం ఒక్కో రకమైన ప్లానింగ్ని ఫాలో అవుతుంది. కొన్ని షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి, మీడియం టర్మ్ ప్లాన్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి, పర్స్పెక్టివ్ ప్లాన్స్ ఉంటాయి, రకరకాల ప్లాన్స్. భారతదేశం ఫాలో అయింది మీడియం టర్మ్, మధ్యంతర ప్రణాళికలు అంటారు. అట్లా 5 years, ఆ 5 years కాలాన్ని మనం అడాప్ట్ చేసుకుని నేను ఫాలో అయ్యాం. ఆ విధంగా పంచవర్ష ప్రణాళిక లేదు, ప్రణాళికా వ్యవస్థ అనేటువంటి భావన కాన్సెప్ట్ ప్రపంచ దేశాలకి మరి ముఖ్యంగా భారతదేశానికి రావటం జరిగింది, మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ప్రణాళిక ఆరంభం యొక్క ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియోలు చూసినప్పుడు మిగతా వీడియోలు, టెస్ట్ సిరీస్లు, ఆబ్జెక్టివ్ టెస్ట్ సిరీస్లు, డిస్క్రిప్టివ్ టెస్ట్ సిరీస్లు కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అవి కావాలనుకున్న వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీ కామెంట్స్ కూడా మాకు పెట్టినా, మీ డౌట్లు అడిగినా సరే మీ డౌట్స్ క్లారిఫై చేస్తాం, ఆన్లైన్ చేస్తాం. త్వరలో మీకు ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా మేము చేస్తాము. ఎస్పెషల్లీ బిగినర్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాస్పిరెంట్స్ వాళ్ళ సబ్జెక్ట్లో మంచి ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. బట్ ఇంకా క్లారిఫికేషన్స్ ఉంటే తప్పకుండా మీకు సహాయం చేస్తాం. మాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాం. ఫ్రెష్ క్యాండిడేట్స్కి ఏమైనా డౌట్లు ఉన్నా సరే త్వరలో మీ ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. దయచేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.